ఫ్రెండ్స్, ఈరోజు నా దగ్గర ఉన్న లో కాస్ట్ జ్యువెలరీ అంతా నేను మీకు చూపిస్తాను. సో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటాయి. ఇది జస్ట్ 100 రూపీసే ఫ్రెండ్స్. అమీర్పేట్లో తీసుకున్నాను నేను. ఇవైతే జస్ట్ 40 రూపీసే. Let's go started. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. సో తమిళ్ చూసే ఉంటారు కదా వీడియో ఏంటనేది. సో ఈరోజు నా దగ్గర ఉన్న లో కాస్ట్ జ్యువెలరీ అంతా నేను మీకు చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి, వీడియో వచ్చేసి బాగుంటుంది. ఇంత తక్కువ కానీ మీరే షాక్ అవుతారు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇవన్నీ నేను మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. ఇది నా బ్యాంగిల్ బాక్స్. మా పిల్లలు అయితే చాలా డిస్టర్బ్ చేసింది ఫ్రెండ్స్. ఈ బాక్స్ వచ్చేసి డెలివరీ అయినప్పుడు నాకు కేసీఆర్ కిట్లో వచ్చింది. చాలా బాగుంది. నా షార్ట్ జ్యువెలరీకి చేసేసాను. సో మీరు కూడా చేశారని అలాగే చేసే ఉంటారు. చూడండి, అందులో ఎవరైనా చూడండి. ఇయర్ రింగ్స్ ఫస్ట్ వచ్చేసి మా పాప కూడా చూపిస్తాను. చాలా రీజనబుల్గా తీసుకున్నాను. చాలా మంది అంటారు మా ఫ్రెండ్స్ గారు, మా వాళ్ళని చాలా తీసుదాన్ని. సో మీరేమంటారో చూద్దాం. సో ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఇయర్ రింగ్స్ నేను పెళ్ళి రాకముందు ఫ్రెండ్స్ ఈ రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి మా పాప కోసం అని తీసుకున్నాను. రబ్బర్ బ్యాండ్స్ జస్ట్ ఇవి ఎంత తెలుసా? 15 రూపీస్ రెండు. ఇది చూడండి, పవర్ పోయింగ్ ఫ్రెండ్స్. 2 రబ్బర్ బ్యాండ్స్ మీకు కనిపిస్తున్నాయా? ఓకే, తర్వాత చేసా పవర్ వచ్చాక. ఇవి ఫ్రెండ్స్ నేను మా పాపకి తీసుకున్నాను. ట్రెడిషనల్గా లంగా బ్లౌజ్ వేసినట్లు ట్రెడిషనల్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, సో వాటి మీదకి బాగుంటాయి అన్నట్టు నేను తీసుకున్నాను. ఈ సెట్ మొత్తం వచ్చేసి నాకు 50 రూపీస్ పడింది ఫ్రెండ్స్. చాలా యూనిక్గా ఉంది ఇది. సో మీకు కనిపిస్తున్నాయా? సో మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. రెడ్ గ్రీన్ స్టోన్స్ తోటి ఉన్నాయి. ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి. ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్ ఫ్రెండ్స్. కొంచెం సైజు నాకు పెద్దగా అనిపిస్తుంది కానీ బాగున్నాయి. ఇట్లా ఎల్లో కలర్ ఫ్రెండ్స్. ఒక్క గోట వేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది, డీసెంట్గా. సో ఇది ఎంత అనుకుంటున్నారు కాస్ట్? మనం షాప్లో అయినా ఎక్కడైనా తీసుకున్నా కానీ 100 రూపీస్ 120 అట్లా ఇస్తారు. నేను జస్ట్ 40 రూపీస్కే తీసుకున్నాను. 2 బ్యాంగిల్స్. ఎంత లావుగా ఉంది చూడండి. ఇది బ్లాక్ బీడ్స్ ఫ్రెండ్స్. నేను 40 రూపీస్కి తీసుకున్నాను. కొంచెం పాతగా అయిపోయింది. సో దాదాపు ఒక 3 మంత్స్ అవుతుంది నేను వాడాను. నా షార్ట్ వీడియోలలో చూసే ఉంటారు మీరు. ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ గోల్డ్, సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనొచ్చు వీటిని. అసలు రోల్డ్ గోల్డ్ అంటే ఎవరు నమ్మరు. మనకు ఇంటి దగ్గర వస్తారు కదా, అవి ఇట్లా బాక్సెస్ లాగా బాక్స్లలో పెట్టుకొని 1 గ్రామ్ గోల్డ్ అన్ని. సో 1 గ్రామ్ గోల్డ్ అంటారు కానీ వాళ్ళు ఏం గ్యారంటీ ఏమి ఇవ్వరు. సో నేను జస్ట్ ఇది 100 రూపీస్కి తీసుకున్నాను. కొంచెం సైజు పెద్దగా ఉంది పాపకి. కొంచెం ఇంకా 1 ఇయర్ అయినాక తనకు వస్తుంది. సత్యం గోల్డ్ బ్యాంగిల్స్ లానే ఉన్నాయి. నాకు తీసుకుందాం అనుకున్నాం బట్ మనీ లేకుండే మా పాపకి తీసుకున్నాం 4. ఈ చైన్ వచ్చేసి నేను జాతరలో తీసుకున్నాను ఫ్రెండ్స్. హాస్టల్లో ఉన్నప్పుడు, నేను డిగ్రీ వరకు హాస్టల్లోనే చదువుకున్నాను. సో అప్పుడు నేను జాతరకి వెళ్ళిన వికారాబాద్ దగ్గర, అదేమో జాతర అంటాను, నన్ను మర్చిపోయాను. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ చైన్ వచ్చేసి 40 రూపీస్.
ఇవి నేను మార్కెట్లో తీసుకున్నాను, నార్మల్గా గ్రీన్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇవి. సో 2 డజన్లు తీసుకున్నాను 50 రూపీస్కి. ప్రజెంట్ మీరు ఎంత, మీ ఏరియా సైడ్ ఎంత డజన్ తీసుకుంటారని కామెంట్ చేయండి. ఇవి నా మ్యారేజ్ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్. సో కాస్ట్ ఏం గుర్తులేదు, సో నార్మల్గా చూసేయండి. నా మ్యారేజ్ బ్యాంగిల్స్. సో అన్నీ వాడేసాను, కొన్ని మిగిలిపోయినాయి. ఇవి మా పాప బ్యాంగిల్స్ ఫ్రెండ్స్. ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఉంటాయి కదా పిల్లలకి, సో ఇవి మస్తు చైనింగ్ ఇచ్చినాయి. ఇవి నేను 50 రూపీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మార్కెట్లో. చాలా బాగున్నాయి కదా. ఇవి నావ మా అక్క వాళ్ళ అంత ఐడియా లేదు, బట్ కాస్ట్ ఏమో 60 అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్లీ కాస్ట్ తెలీదు. ఇది నేను మా పాప కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్. బ్రాస్లైట్ 25 రూపీస్. ఇది ఫ్యాన్సీ ఫ్రాక్లో వేసినప్పుడు బాగుంటుంది. ఇది క్లిప్ ఫ్రెండ్స్, నా పెళ్ళిక మ్యారేజ్ క్లిప్, మరి ఎప్పుడు తీసుకున్నంత గుర్తులేదు. ఇది కూడా 50 రూపీసే. ఇవి మా పాపకు తీసుకున్నాను ఫ్రెండ్స్, డైలీ వేర్, రెగ్యులర్గా మా ఇంటి దగ్గర ఉన్న మార్కెట్లో 10 రూపీసే. చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, చాలా బ్రైట్గా కూడా ఉన్నాయి. సో ఈ 2 అటాచ్ అయిపోయినాయి. సో మీకు చూపిస్తాను తర్వాత విడివిడిగా తీసుకుంటాను కానీ. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అయినాయి కదా, ఇట్లా పూసలు, ఇట్లా గోల్డ్ థ్రెడ్ ఉండి. సో నేను ఎక్కడ తీసుకున్నానంటే ఇది అమీర్పేటలో తీసుకున్నాను ఫ్రెండ్స్. అది ఆయన ఎంత చెప్పారంటే 150 చెప్పారు. మనం బేరం ఆడక ఉండము, మన అలవాటే అది. సో నేను బేరం ఆడి 8 రూపీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది కొంచెం ఎక్కువ పడింది, తక్కువ అని చెప్పలేదు ఇదైతే. సో మరి తక్కువనా ఎక్కువ అన్నది మీరు కామెంట్ చేయండి. ఈ నెక్లెస్ నేను ఫస్ట్ తీసుకున్న చౌకర్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 300 అనుకుంటున్నాను, 300. సో ఇది ఫినిషింగ్ కానీ బీడ్స్ కానీ దాదాపు ఇది తీసుకొని 4 ఇయర్స్ అవ్వస్తుంది. నా పెళ్ళయ్యే 5 ఇయర్స్ అవుతుంది. సో నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయ్యింది. సో దాదాపు ఎండింగ్లో తీసుకున్న, సెకండ్ ఇయర్లో తీసుకున్న, అంత ఎగ్జాక్ట్లీ లేదు, దాదాపు ఒక 5 ఇయర్స్ అవ్వచ్చు తీసుకొని. సో అసలు కలర్ షైనింగ్ అని ఏం తగ్గలేదు. నేను షాప్లో తీసుకున్నాను వికారాబాద్లో, హాస్టల్లో ఉన్నప్పుడు. ఫస్ట్ చౌక నేను పర్చేస్ చేసిందంటే 300. ఇది వచ్చేసి ఇద్దరికి, నాకు మా పాపకి ఇద్దరికి పేరప్ చేయొచ్చు అన్నట్టు తీసుకున్నాను. ఫ్యాన్సీ శారీస్ ఏమన్నా కట్టుకున్నప్పుడు వేసుకోవచ్చు అని ఎక్కువ ఇది మా పాపకే యూస్ చేశాను. సో ఇట్లా 2 టైప్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి 50 రూపీస్ ఫ్రెండ్స్. ఈ నెక్ సెట్ వచ్చేసి మీరు నన్ను తిట్టొద్దు ఓకేనా, దొంగ అనొద్దు. ఇది కొట్టేసిన రబ్బర్ బ్యాండ్. జస్ట్ ఇది ఆయన 10 రూపీస్ చెప్పారు, బట్ నేను కొట్టేసిన అనుకోండి, మర్చిపోయాను అనుకోండి, చేతిలో పట్టుకున్నా, అట్లనే బ్యాగ్లో వేసేసి. సో కొట్టేసానా మర్చిపోయానని మీరే కామెంట్ చేయండి. ఇది నా పెళ్ళి శారీ పిన్ ఫ్రెండ్స్. నేను అసలు దీన్ని వాడుతూనే లేను, పెట్టుకుంటే ఊడిపోతుంది, సరిగ్గా ఉండట్లేదు. సో జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో ఇది ఎంత నా కాస్ట్ గుర్తులేదు, జస్ట్ 25 అనుకుంటున్నా, 25 15. అప్పుడు సాస్పేట్లో తీసుకున్నాను నా పెళ్ళి షాపింగ్. ఇది నెక్ సెట్. ఇది ఫ్రెండ్స్ నేను మీషోలో తీసుకున్నాను. సో చాలామంది వాడారు ఈ నెక్ సెట్, చౌకర్, ఇవి వచ్చేసి జుమ్కాస్. సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆర్టిస్టులు కూడా వాడారు. ప్రేమయంత మధురంలో ఉంటారు కదా, వాళ్ళు కూడా వాడారు. నేను వీడియోస్లలో చూశాను, చాలా బాగుంది. ఇది నన్ను తీసుకున్నప్పుడు 200 ఉండే, మరి ఇప్పుడు ఎంత ఉందో కాస్ట్ చెక్ చేసుకోండి. చాలా బాగుంది, దీన్ని ఈజీగా బై చేయొచ్చు.
ఇది నేను మార్కెట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గరలో. ఇది 50 రూపీస్. ఇది లక్ష్మీ రూపు ఉంటుంది. సో ఇది కూడా లైట్ కలర్ ఏం పోలేదు, బాగుంది ఫినిషింగ్. సో ట్రెడిషనల్ పట్టు చీరలు ఉంటాయి కదా, వాటిపైకి బాగా పేరప్ చేయొచ్చు ఇది. సో ఒక బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది, ఇంకో 2 బాక్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సెకండ్ బాక్స్. సో ఈ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ మీరు అస్సలు నమ్మరు, ఇది నీ రేట్ చెప్తే. ఇది 50 రూపీస్ ఈ బ్యాంగిల్స్. మా పాపకి తీసుకున్నాను నేను. ఇది రేట్ నేను బయట అడిగి చూశాను షాప్లల్లో, ఎక్కడెక్కడైనా బయట 100, 120 వరకు చెప్పారు, 200 వరకు కూడా చెప్పారు. నేను మార్కెట్లో తీసుకున్నాను, 50 చెప్పారు. నేను బేరమాడి 40 రూపీస్కి తీసుకున్నాను. ఎంత బాగుంది అంటే నాకైతే చాలా నచ్చినాయి, చాలా రీజనబుల్ కూడా. ఇది మా పాప వడ్డాలము, చాలా బాగుంది కదా క్యూట్గా. దానికి లేదు అసలు ట్రెడిషనల్ లంగా బ్లౌజెస్ కానీ, అసలు దానికి ఇప్పటివరకు కుట్టించలేదు. మొన్న బర్త్డేకి కుట్టించిన దాన్ని ఫస్ట్ లంగా బ్లౌజ్ అదే నా శారీ తోటి. సో 100 రూపీస్ నేను అమీర్పేటలో తీసుకున్నాను. ఆయన 150 చెప్తే నేను బేరమాడి 100కి తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ నేను మరపల్లిలో తీసుకున్నాను, మా ఇంటి దగ్గర మరపల్లిలో. మా ఇంటి దగ్గర పక్కకి మరపల్లి మార్కెట్ ఉంటుంది, మరపల్లిలో. అక్కడ తీసుకున్నాను. 100 అనుకుంటున్నాను నేనైతే. 4 బ్యాంగిల్స్ వచ్చినాయి. 100కి 4 బ్యాంగిల్స్, 2నే మిగిలాయి. 2 వాడేసా, 2 ఉన్నాయి. 100కి 4 చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మిర్రర్ వచ్చి స్టోన్స్ వచ్చినాయి, బాగున్నాయి, రెడ్ కలర్. ఇవేమో నేను 2 జతలు తీసుకున్నాను, పింక్ కలర్. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి నేను పింక్ కలర్ తీసుకున్నాను, పింక్ అండ్ మెరూన్. ఆయన ఏంటంటే ఈ 4 బ్యాంగిల్స్ 50 చెప్పారు, మన బేరమార్తంగా తగ్గంగా. సో నేను 2 తీసుకుంటాను, మొత్తం 4 జతలు తీసుకుంటాను. 80 రూపీస్కి ఇవ్వండి అన్న అంటే 80 రూపీస్కి ఇచ్చారు 4 జతలు. సో బాగున్నాయా? ఇది నా వడ్డాలం ఫ్రెండ్స్. ఇంతకుముందు చూపించింది మా పాపది, ఇదేమో నాది. సో ఇది కూడా 100. 2 పర్చేస్ చేశాను. ఇది ఎప్పుడో పర్చేస్ చేసినా గుర్తులేదు, కానీ అమీర్పేటలోనే తీసుకున్నాను మా అక్క నేను వెళ్ళినప్పుడు. అది రీసెంట్గా తీసుకున్నా. 100, అది 100, ఇది 100. ఈ రోజెస్ ఫ్రెండ్స్ అసలు ఇవి పెట్టుకుంటే ఎవరైనా అసలు ప్లాస్టిక్ రోజెస్ అస్సలు అనుకోరు, రియల్ రోజెస్ అన్నారు నన్ను. నేను పెట్టుకున్న ప్రతిసారి నేను ఇందులో ఎక్కువ వాడిందంటే పింక్, ఎల్లో వాడతాను. ఇవి ఎక్కువ వాడను, ఎందుకంటే పెద్దగా అనిపిస్తాయి నాకు, ఎందుకో ఎక్కువ వాడలేదు. సో ఇవి నాకు ఒకటి 25 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇవి 4, ఒకటి 25 రూపీస్ పడింది. ఫ్లవర్ చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. సో సెకండ్ బాక్స్ కూడా క్లోజ్. నా బ్యాంగిల్స్ గురించి చెప్పాలా? సో నా బ్యాంగిల్స్ అంత ఎక్కువ ఏమి ఉండవు, చాలా లిమిట్గా ఉంటాయి. మనం షాపింగ్ అంత ఎక్కువ చేయము. సో ఇవి కనిపిస్తుంది, ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి బాల్స్ గోల్డ్ బ్యాంగిల్స్. ఇవి నేను వచ్చేసి మీషోలో తీసుకున్నాను. 160 రూపీస్ ఫ్రెండ్స్. నాకు 2 డజన్లు వచ్చినాయి. ఇవి గోల్డ్ బ్యాంగిల్స్. ఇవి నాకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఎవరో ఇట్లా గిఫ్ట్ చేశారు. ఇవి మెటల్ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్. నేను 40 రూపీస్కి డజన్ తీసుకున్నాను. 2 డజన్ తీసుకున్నా 80 రూపీస్, షాప్లో తీసుకున్నా. సో ఇక మిగతా నార్మల్ బ్యాంగిల్స్. సో ఎక్కడెక్కడ నార్మల్ తెలుసు కదా మట్టి గాజులు ఎంత ఉంటాయి.
ఈ రబ్బర్ బ్యాండ్ ఫ్రెండ్స్ నేను మా ఊర్లో తీసుకుని ఎక్కడ తీసుకుని ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ 10 రూపీస్ అని గుర్తుంది. సో ఈ రబ్బర్ బ్యాండ్ ఇది ఎక్కువ నాకంటే మా కూతురికి ఎక్కువ వాడిన. ఇది 5 రూపీస్ ఫ్రెండ్స్. ఇది నేను సికింద్రాబాద్లో తీసుకున్నాను ఫ్రెండ్స్, 100 రూపీస్. నాకైతే అసలు నచ్చలేదు, బట్ ఇక అట్లనే ఉంచిన, పాపకి ఏదైనా పేరప్ చేయొచ్చు కదా అన్నట్టు. సో నేనైతే ఒకసారి వాడిన, మా ఆయన అన్నాడు అస్సలు బాగాలేదు, గుడిసెలలో దానిలాగా ఉన్నావు అని అన్నాడు. సో ఎలా ఉన్నా కామెంట్ చేయండి, సెట్ అయిందా లేదా అనేది. సో నేనైతే అసలు పేరప్ చేయలేదు ఒకసారి కూడా, ఇట్లా వేసుకొని తీసేసి ఇప్పుడే. ఇది మా వారు ఇప్పించిండ్రు, నాకు గిఫ్ట్ చేసిండ్రు. సో కలర్ పోయింది, 1 గ్రామ్ గోల్డ్ అంటారు కదా. మొత్తం ఒకటి షార్ట్ ఒకటి లాంగ్ వచ్చింది, ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇది మా అక్క చైన్ దొబ్బేసిన నేను. సో కలర్ పోయింది, దీనికి కలర్ వేపిద్దామని తెచ్చుకున్నా, కానీ వేపించలేదు. కానీ చాలా బాగుంటుంది, యూనిక్గా ట్రెడిషనల్గా పట్టు చీరల మీదకి అయితే చాలా మ్యాచ్ అవుతుంది, మంచిగా చూడడానికి లుక్ డీసెంట్గా ఉంటుంది ఒక్కటి వేసుకుంటే. సో కలర్ వేయించాలి దీనికి. దీని ఇయర్ రింగ్స్ మా అక్క ఇట్లా ఏంటంటే పాపడి బిళ్ళ చేసింది. బాగుందా ఐడియా? ఇదేంటంటే ఇది చెవి జుంకా ఉంటుంది కదా, దాని జుంకా తీసి పాపడి బిళ్ళ చేసింది మా అక్క. ఆమె చాలా ప్రయోగాలు చేస్తుంది మా అక్క. ఇది మా చిన్నక్క పెళ్ళికి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో పెట్టిండ్రు. నేను వేసుకుంటాను లేదు, కొత్తగా ఉంది, తీసుకో నువ్వు వాడతావు కదా ఎక్కువ అన్నట్టు ఇచ్చింది. చాలా బాగుంది, కానీ నేను కూడా ఒకసారి కూడా వాడలేదు. ఆమె వాడింది పెళ్ళికి, అట్లా వేసుకుంది. నాకు ఏదైనా వేసుకుంటే ఎట్లనో అనిపిస్తుంది ఓవర్గా, బట్ ఒక్కసారి కూడా వాడలేదు. చూద్దాం ఫ్యూచర్లో వాడొచ్చా వాడద్దాను. ఫ్రెండ్స్ నేను ఒక సజెషన్ ఇస్తాను మెటల్ బ్యాంగిల్స్ విషయంలో. మెటల్ బ్యాంగిల్స్ కొనుక్కోకపోవడమే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటున్నా అంటే అవి పలగవు అన్న ఒక అడ్వాంటేజ్, ఒక ఫ్యూచర్ తప్ప ఇంకా మిగతా ఏది ఉండదు. కలర్ కూడా షేడ్ అవుతుంది అండ్ ఇట్లా టర్న్ ఆఫ్ అవుతుంది, షేప్ అనేది అవుట్ అవుతుంది, రౌండ్గా ఉంటుంది మన నార్మల్ బ్యాంగిల్స్ లాగా. సో నేను ఇది అమీర్పేటలో తీసుకున్నాను, 100 రూపీస్ 2 డజన్లు తీసుకున్నాను. షేప్ అవుట్ అవుతుంది, ఇంకొకసారి కూడా వాడలేదు. ఇట్లా కవర్లు వేసి పెట్టి చూసి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. అప్పుడు తీసుకున్నప్పుడు బాగానే ఉంది, తర్వాత ఇట్లా షేప్ అవుతున్నాయి. సో మీరు మెటల్స్ బ్యాంగిల్స్ పర్చేస్ చేయకపోవడమే బెటర్, నా సజెషన్ అయితే. ఈ చైన్ నాకు మా వారు చెప్పకుండా తీసుకొచ్చిండ్రు. ఇది లక్ష్మీ రూపులు ఉంటాయి, దీనికి ఒక పెండెంట్ కూడా వచ్చింది. నేను పెండెంట్ నాకు ఎందుకో పెద్దగా అనిపిస్తుంది చైన్ అనేది, నేను దీని నుంచి పెండెంట్ అనేది తీసేసిన. ఇలా ఉంది. సో 200 పెట్టిండ్రు, నాకు ఎక్కువ అనిపించింది కాస్ట్. 200 250 పెట్టిండ్రు, ఎక్కువ అయింది కాస్ట్ వచ్చేసి. బయట ఇది మార్కెట్లో చూస్తే 100 రూపీసే చెప్పిండ్రు, మీషోలో కూడా 150 అట్లా ఉంది. మా ఆయన తీసుకొచ్చింది, కానీ ప్రేమతో తీసుకొచ్చింది అనేది. ఇక నేను ఏం అనలేదు, తిట్టలేదు ఇంకా. సో వాడిన చాలాసార్లు. ఇక పెండెంట్ ఉంటే ఓవర్గా అనిపిస్తుందని పెండెంట్ తీసేసిన, దీని నుంచి రిమూవ్ చేసిన. ఇది మీ దగ్గర ఉందా ఫ్రెండ్స్ ఇలాంటిది ఏదైనా మెమొరీ? అయ్యా పసుపు కొమ్మ ఫ్రెండ్స్, నాకు పెళ్ళి మాది క్రిస్టియన్ మ్యారేజ్లో అయ్యింది. హిందూ మ్యారేజ్ పిక్స్ కావాలన్నారు ఒక రీజన్ వల్ల. సో మేము ఏంటంటే పసుపు కొమ్మ కట్టి హిందూ మ్యారేజ్ లాగా ఫొటోస్ దిగాము పెళ్ళైన కొత్తలో 1 మంత్కి. ఆ మెమొరీ అట్లనే ఉంచుకున్నాను. ఇది పుచ్చు పట్టి ఇరిగిపోయింది పసుపు కొమ్మ, సో అట్లనే గుర్తుగా ఉంచుకున్నాను పసుపు కొమ్మ. అచ్చం పెళ్ళైన కొత్త దానిలాగా ఉంది కదా.
ఇది మా వారిది ఫ్రెండ్స్, నేను దొబ్బేసిన కీ చైన్. ఆయన మా పెళ్ళి కాకముందు అబ్బా ప్లేస్ గుర్తొస్తలేదు ఎగ్జాక్ట్గా, రవిచందర్. దీనిపైన ఒకటి చిన్న బియ్యం గింజ పైన రవిచందర్ అనేది రాసి ఉంది ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుందా? మీకు పిక్ తీసి పెడతాలే లాస్ట్లో వీడియో ఎండ్లో. రవిచంద్ర అనేది ఉంది, చాలా బాగుంది. నేను దొబ్బేసిన గుర్తుగా మా ఆయన దాన్ని. ఇది 6 ఎక్కడదో అది గుర్తులేదు. మా ఆయనకి సింబల్ 6 వస్తుంది కదా స్టార్టింగ్, రవిచంద్ర అనేది. సో ఆయన మెమరీస్ అన్నీ నేను గ్యాదర్ చేసి పెట్టుకుంటా అంతే ఫ్రెండ్స్. ఇక ఇది నా జ్యువెలరీ వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ నా జ్యువెలరీ సెట్ వచ్చేసి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తానండి. సారీ. ఫ్రెండ్స్ అది ఇయర్ రింగ్ బాక్స్ ఎక్కడ పడేసినా గుర్తొస్తలేదు. సో ఇంతే ఫ్రెండ్స్, ఇక అవి దొరకట్లేదు ఇయర్ రింగ్స్ ప్రజెంట్. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా పిల్లలైతే చాలా డిస్టర్బ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ బ్లాక్ బీడ్స్ 25 రూపీస్ ఊడిపోయింది, కానీ చాలా బాగుంది. నా షార్ట్ వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది, ఇది నేను వేసుకొని చేశాను. సో చూడండి, అందులో ఎవరైనా చూడండి వాళ్ళు. సో ఇయర్ రింగ్స్ నాకు పెళ్ళైన కొత్తలో మా వారికి ఇచ్చిండ్రు, అదే సెట్ మొత్తము షార్ట్ లాంగ్. మీకు వీడియోలో పెట్టిన నెక్ సెట్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్, వాటిపైన ఇయర్ రింగ్స్. ఫ్రెండ్స్ ఈ ఇయర్ రింగ్స్ నేను పెళ్ళి కాకముందు నా దగ్గర ఒకటి లంగావోని ఉంది, లెహంగా, దానిపైకి పేరప్ చేయడానికి నేను తీసుకున్నాను. 30 రూపీస్. పవర్ పోయింది ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్నాయా? ఓకే, తర్వాత చేసా పవర్ వచ్చాక. ఫ్రెండ్స్ పవర్ వచ్చింది. ఈ బుట్టాలు ఫ్రెండ్స్ నేను దాదాపు 3-4 వీక్స్ మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి చూసిన, కానీ తీసుకోలేదు. ఇక ఫైనల్గా ఒక వీక్ తీసుకున్నాను. 25 రూపీస్. ఈ బుట్టాలు వచ్చేసి సేమ్ అచ్చం గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగే ఉన్నాయి, కానీ గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. మా పిల్లలు వచ్చిండ్రు మళ్ళా. 5 minutes ఆడుకోపోండి అంటే ఆడుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్, దీని స్టోరీ వచ్చేసి 25 రూపీస్. ఇవి వచ్చేసి ఇది నా మ్యారేజ్ బిఫోర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ జుంకా వచ్చేసి 20 రూపీస్, హాస్టల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇవి పాతగా అయిపోయినాయి. ఇవి కూడా 15 అనుకుంటాయి, 15 ఇయర్ రింగ్స్. ఈ జుంకా ఒకే దగ్గర తీసుకున్నాను. 2 కలిపి 50 రూపీస్. 2 కలిపి 50 రూపీస్ ఫ్రెండ్స్. ఇది ఫ్యాన్సీ పైకి చాలా బాగుంటాయి, డ్రెస్సెస్ పైకి. పికాక్ వచ్చింది. ఇవి చిన్న క్యూట్గా బాగున్నాయి ఫ్రెండ్స్, డ్రెస్సెస్ పైకి బాగా సెట్ అవుతాయి. సో ఇది కూడా 25. ఇవి మీకు కామన్గా తెలిసే ఉంటాయి, 10 రూపీస్ ఇవి.
ఇది మీరు చెప్తే షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఈ జుంకా 10 రూపీస్. మార్కెట్లో తీసుకున్నా. మార్కెట్లోనా? కాదు కాదు, నా మ్యారేజ్ బిఫోర్ వీడియోస్, సారీ, సేమ్ అలాగే ఉంది ఆ జుంకా లాగా. సో ఇది నా మ్యారేజ్ బిఫోర్ తీసుకున్న 10 రూపీసే. ఇవి నావి కాదు, మా అక్కవి. సో ఎంత అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. సో మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అచ్చం గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగే ఉన్నాయి, కానీ గోల్డ్ కాదు. జుంకా ఎంత బాగుంది కదా. సో జుంకా అంటాను చూడు, దీన్ని ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి నాకైతే. దీని కాస్ట్ వచ్చేసి 35 అట్లా అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా తెలీదు. మ్యారేజ్ బిఫోర్ ఇవి. సో ఎంత బాగున్నాయి చూడండి. ఇవి బ్లూ బటర్ఫ్లై వచ్చి ఇది, దీని కాస్ట్ కూడా మర్చిపోయాను. మ్యారేజ్ బిఫోర్, సారీ. ఇది ఇది 10 రూపీస్. ఇది ఇలా వస్తుంది, కానీ ఎప్పుడు పేరప్ చేయలేదు. దానికి సూటబుల్ డ్రెస్ నా దగ్గర లేక. సో నాకు ఫ్యాన్ ఏమంటారు, మోడర్న్ డ్రెస్సెస్ నేను వాడను ఎక్కువ. సో నాకు సెట్ అవుతాయి సెట్ కావో కూడా తెలీదు. సో వాటి మీదకి సూట్ అవుతాయి. సో వీటిని 2 టైప్స్గా వాడచ్చు. ఈ పైన ఇది ఇది తీసేయచ్చు, మనం వేరేది కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో హోల్ పెడితే అన్నిటికీ పేరప్ చేయొచ్చు. ఇది దీనికి సూటబుల్ అయ్యే దానిపైకి. సో ఇలా ఉంటుంది ఇది. ఇంతే ఫ్రెండ్స్, నా ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. పవర్ వచ్చింది. ఈ బుట్టాలు ఫ్రెండ్స్ నేను దాదాపు 3-4 వీక్స్ మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి చూసిన, కానీ తీసుకోలేదు. ఇక ఫైనల్గా ఒక వీక్ తీసుకున్నాను. 25 రూపీస్. ఈ బుట్టాలు వచ్చేసి సేమ్ అచ్చం గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగే ఉన్నాయి, కానీ గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. మా పిల్లలు వచ్చిండ్రు మళ్ళా. 5 minutes ఆడుకోపోండి అంటే ఆడుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్, దీని స్టోరీ వచ్చేసి 25 రూపీస్. ఇవి వచ్చేసి ఇది నా మ్యారేజ్ బిఫోర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ జుంకా వచ్చేసి 20 రూపీస్. హాస్టల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇవి పాతగా అయిపోయినాయి. ఇవి కూడా 15 అనుకుంటాయి, 15 ఇయర్ రింగ్స్. ఈ జుంకా ఒకే దగ్గర తీసుకున్నాను. రెండు కలిపి 50 రూపీస్. రెండు కలిపి 50 రూపీస్ ఫ్రెండ్స్. ఇది ఫ్యాన్సీ పైకి చాలా బాగుంటాయి, డ్రెస్సెస్ పైకి. పికాక్ వచ్చింది. ఇవి చిన్న క్యూట్గా బాగున్నాయి ఫ్రెండ్స్, డ్రెస్సెస్ పైకి బాగా సెట్ అవుతాయి. సో ఇది కూడా 25. ఇవి మీకు కామన్గా తెలిసే ఉంటాయి, 10 రూపీస్ ఇవి. ఇది మీరు చెప్తే షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఈ జుంకా 10 రూపీస్. మార్కెట్లో తీసుకున్నా. మార్కెట్లోనా? కాదు కాదు, నా మ్యారేజ్ బిఫోర్ వీడియోస్, సారీ, సేమ్ అలాగే ఉంది ఆ జుంకా లాగా. సో ఇది నా మ్యారేజ్ బిఫోర్ తీసుకున్న 10 రూపీసే. ఇవి నావి కాదు, మా అక్కవి. సో ఎంత అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. సో మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అచ్చం గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగే ఉన్నాయి, కానీ గోల్డ్ కాదు.
జుమ్కా ఎంత బాగుంది కదా. సో జుమ్కా అంటాను చూడు, దీన్ని ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి నాకైతే. దీని కాస్ట్ వచ్చేసి 35 అట్లా అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా తెలీదు, మ్యారేజ్ బిఫోర్ ఇవి. సో ఎంత బాగున్నాయి చూడండి. ఇవి బ్లూ బటర్ఫ్లై వచ్చి ఇది, దీని కాస్ట్ కూడా మర్చిపోయాను, మ్యారేజ్ బిఫోర్, సారీ. ఇది 10 రూపీస్. ఇది ఇలా వస్తుంది, కానీ ఎప్పుడు పేరప్ చేయలేదు, దానికి సూటబుల్ డ్రెస్ నా దగ్గర లేక. సో నాకు ఏమంటారు, మోడర్న్ డ్రెస్సెస్ నేను వాడను ఎక్కువ. సో నాకు సెట్ అవుతాయి సెట్ కావో కూడా తెలీదు. సో వాటి మీదకి సూట్ అవుతాయి. సో వీటిని 2 టైప్స్గా వాడచ్చు. ఈ పైన ఇది ఇది తీసేయచ్చు, మనం వేరేది కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో హోల్ పెడితే అన్నిటికీ పేరప్ చేయొచ్చు. ఇది దీనికి సూటబుల్ అయ్యే దానిపైకి. సో ఇలా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ నా ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా సపోర్ట్ చేసిన వల్ల. ఓకేనా, బాయ్.